హలో అండి, అందరికీ నమస్కారం. నేను లాస్ట్ టైం వీడియోలో ఒక కథ అయితే చెప్పాను కదండి. ఆ కథకి తర్వాత భాగం అయితే ఇప్పుడు చెప్తున్నాను. మీరు ఈ అక్వేరియంలో చేపలు చూస్తూ నా కథ వినండి. వాళ్ళ బామ్మర్ది ఊరి నుంచి అయితే వచ్చాడు కదండి. వాళ్ళ బామ్మర్ది వాళ్ళ బావ దగ్గరికి వచ్చి, బావా నువ్వు అందరికన్నా చాలా గొప్పవాడివి, మా అక్కకి దెబ్బ తగలకుండా బాణాలు అంత బాగా వేస్తున్నావు, సరే నీకన్నా గొప్పవాడిని చూపిస్తాను, నాతో వస్తావా అన్నాడంట. నాకన్నా గొప్పవాడా, నువ్వేం చెప్తున్నావు అంటే, లేదు బావా నిజంగానే నీకన్నా గొప్ప వాళ్ళు కూడా ఉంటారు, నేను చూపిస్తాను రా అని తీసుకెళ్తున్నాడంట. సరే అని ఇద్దరు కలిసి వాళ్ళు అక్కడ చెప్పి అలా అడవి మార్గం గుండా వెళ్తున్నారంట. అయితే వాళ్ళకి మధ్యలో చాలా దూరం వచ్చేసరికి ఆకలి వేసిందంట. వాళ్ళు అక్కడ కట్టించిన భోజనం తిందామని ఒక చెట్టు కింద కూర్చొని ఇద్దరు భోజనం చేసేసి విశ్రాంతి తీసుకుంటున్నారట. వాళ్ళు అలా విశ్రాంతి తీసుకుంటగా పక్క నుంచి కొన్ని మాటలు అయితే వాళ్ళకి వినిపించాయి. అదేంటంటే, ఆహా ఓహో ఆహా ఓహో అంటూ మధ్యలో అయ్యయ్యో అని ఒక వ్యక్తి అన్నాడంట. వీళ్ళిద్దరూ అతన్ని గమనించి, ఏంటయ్యా ఇప్పటి వరకు ఆహా ఓహో అన్నావు, మధ్యలో ఒక్కసారిగా ఎందుకు అయ్యయ్యో అన్నావు అన్నాడు అని అడిగారంట. అయితే అతను అన్నాడంట, లేదయ్యా స్వర్గంలో రంభా ఊర్వశి మేనక నాట్యం చేస్తున్నారు, వాళ్ళు ఉన్నట్టుండి సడన్గా